మూడో టీ20లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు కదా! దీంతో న్యూజిలాండ్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేసింది. అయితే భారత జట్టు అన్ని విభాగాల్లో బాగా రాణించింది. కాకపోతే ఇక్కడ గత కొన్ని మ్యాచుల్లో బౌలింగ్, బ్యాటింగ్ చేసింది, గెలిచింది గానీ ఫీల్డింగ్‌లో మాత్రం తప్పిదాలు చేసింది. కానీ ఈసారి మాత్రం ఎర్రగ తీసే ఫీల్డింగ్‌తో దుమ్ము దులిపేశాడు మన హార్దిక్ పాండ్యా. అది ఎలాగా అంటే కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే క్రీజ్ వెలుపలికి వచ్చి హార్దిక్ తల మీదుగా బంతి కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే కాన్వే బంతిని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. ఆ క్షణంలో బంతి హార్దిక్ మీదుగా వెళ్తుందనిపించింది. కానీ అతను సరైన సమయంలో గాల్లో గ్రద్దలాగా ఎగిరి మరీ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. తన ఎడమ వైపుకు 2 అడుగులు వేసి అద్భుతమైన జంప్‌తో క్యాచ్‌ను పూర్తి చేశాడు. అయితే ఈ క్యాచ్ అనేది నిజంగా ఈ సీరీస్‌కి హైలైట్. ఎందుకంటే అది చాలా కష్టమైన క్యాచ్. ముఖ్యంగా ఏ మాత్రం అటు ఇటు అయినా కూడా పక్కటెముకలు చాలా తీవ్రంగా గాయపడతాయి కూడా. కానీ డేర్ చేసి అంత అద్భుతమైన క్యాచ్ పట్టడం నిజంగా హార్దిక్‌కే సాధ్యమైంది. అయితే హార్దిక్ గాయం నుంచి బయటకొచ్చిన తర్వాత అంటే మళ్ళీ రీ ఎంట్రీ వచ్చిన తర్వాత చాలా బాగా రాణిస్తున్నాడు. ఇక బౌలింగ్‌లోను, బ్యాటింగ్‌లోను జట్టుకి ఏదైతే అవసరమో ఆ విషయాల్లో దుమ్ము దులిపేస్తున్నాడు. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.